ఈసారి సంక్రాంతికి కోడి పందాలకు ఎక్కడికి వెళ్తున్నారు? ఏ బరిలో పందాలు జోరుగా జరుగుతాయి? హైయెస్ట్ పందాలు ఎక్కడ వేస్తారు? పందాలతో పాటు సౌకర్యాలు ఎక్కడ ఉంటాయి? గోదావరి జిల్లాలో ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడే మొదలయ్యాయి. ఇప్పటి నుంచే సంక్రాంతి పండుగ స్కెడ్యూల్ను రెడీ చేసుకుంటున్నారు. కోడి పందాలు చూసేందుకు, కాసేందుకు ఎవరి ఏర్పాట్లను వారు చేసేసుకుంటున్నారు. మరికొందరు ఇప్పటి నుంచే డబ్బులు కూడా సర్దుబాటు చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. గోదావరి జిల్లాలో ఇప్పటికే సంక్రాంతి శోభ మొదలైంది. సంక్రాంతి పండుగకు మరో నెల రోజుల సమయమే ఉండటంతో తమ కోడి పుంజులను యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు పందెం రాయుళ్లు. ముందుగా పందాలకు సిద్ధంగా ఉండే కోడి పుంజులు ఎక్కడ ఉన్నాయో అని పందెం రాయులు వెతకని చోటంటూ ఉండదు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో భీమవరంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో పందెలు చూడడానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుండి పందెం రాయుళ్లు గోదావరి జిల్లాలు చేరుకుంటారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతికి పందెం రాయులు సిద్ధమవుతున్నారు. సంక్రాంతి అంటే కోడిపందాలు అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అనేంత పేరు ప్రపంచవ్యాప్తంగా తీసుకొచ్చారు పందెం రాయులు. ప్రస్తుతం మనం ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక కోళ్ళ మకాంలో ఉన్నాం. కోడిపుంజులు ఇక్కడ ఆసక్తిగా యువకులే పెంచుతున్నారు. మీరు చూస్తే కనుక ఇక్కడ కోడిపుంజులు అన్ని రకాలు మీరు ఏదైతే పందాల్లో చూస్తారో ఆ పందాల్లో చూసే అన్నీ కూడా నెమలి, సీతువ, నల్లకాకి, డేగ మొత్తం అన్నీ కూడా ఇక్కడ పెంచుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కోడి పుంజులు అనేది ఒక కుటీర పరిశ్రమ అయిపోయిందనే చెప్పుకోవచ్చు. యువకులు కూడా ఎంతో ఆసక్తిగా ముందుకు వస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ కోడి పుంజులకి సంబంధించినటువంటి సేల్స్ జరుగుతున్నాయి. వాట్సాప్ గ్రూపులు పెడుతున్నారు, కమ్యూనిటీ గ్రూపులు స్టార్ట్ చేస్తున్నారు. వారికి సంబంధించి మీకు మంచి పుంజు కావాలంటే పలానా పేజ్, ఫేస్బుక్ పేజ్లో సంప్రదించండి, లేకపోతే మా దగ్గర కొన్న కోడి పుంజు ₹1,00,00,000 పందెం కొట్టింది అంటూ కూడా గతంలో పందాలకు సంబంధించిన వీడియోలను కూడా షేర్ చేస్తూ ఇలా ఒక ట్రెండ్ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఇంకా నెల రోజుల్లో మాత్రమే ఉన్న నేపథ్యంలో పందెం రాయులు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ కోడి పుంజులు ఆసక్తిగా పెంచే యువకుడు శేఖర్ ఉన్నాడు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. శేఖర్ గారు, ఏంటి మీకు ఈ కోడి పుంజులు పెంచాలని కానీ లేకపోతే ఇట్లా పందాల మీద ఆసక్తి ఎందుకు వచ్చింది? ఎప్పటి నుండి పెంచుతున్నారు మీరు? చిన్నప్పటి నుంచి మా తాతల గారి నుంచి పందాలు వేస్తారండి. అలాగా మా డాడీకి అలవాట్లేదు, నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. చదువుకుంటానే చిన్నప్పుడు కోడి పందాలకు వెళ్తా సరదాగా ఫ్రెండ్స్తోను. మా ఇంటర్తో చదువు మానేశాను. అన్నయ్య ప్రైవేట్గాను మెడికల్ ఏజెన్సీ చేసుకుంటున్నాను. దాంట్లో చేస్తానే కోళ్ళు మేపుకుంటాను. నేను సొంతంగా పందాలు అప్పుడప్పుడు ఏదైనా పండగకి, వెకేషన్స్కి సరదాగా. ఇంకా అంటే సంక్రాంతికి 3 రోజుల పాటు పందాలు వేస్తారా ఏంటి? ఎంత డబ్బులు వస్తాయి, ఎంత డబ్బులు పోతాయి, డబ్బులు లెక్క పెట్టి లాభ నష్టాలు బెరీజు వేస్తారా? డబ్బుల గురించి అయితే పందెం అయితే ఏమండి, అదొక వ్యసనం, సరదాగా అదో సరదా. డబ్బుల గురించి, డబ్బులు రావాలి దీని మీద అని కట్టాను, దాని గురించి అయితే పందాలు వేయం. ఇదంటే ఒక చంటి పిల్లలా మేపుకుంటామండి చిన్నప్పటి నుంచి. ఏమేమి పెడతారు మీరు? ఇప్పుడు ఏమేమి పెట్టి రెడీ చేస్తున్నారు సంక్రాంతికి? వీటిని భోజనం కానీ లేకపోతే మెడిసిన్ కానీ ఏంటి వీటికి ఇచ్చేది? మెడిసిన్ అంటే కైమా పెడతామండి, నాస్తా లడ్డు పెడతాం ఓన్ ప్రిపేర్ చేసుకుని. పోతుని కోసి మేకపోతుని కైమా పెడతామండి. ఇంకా సోళ్ళు, గంటలు, మెరుకులు, ఇంకా నెక్స్ట్ న్యూరేగన్ ఫ్లోట్లు, కాలు పొట్లు గట్టి అని ఉంటాయి. ఈ వాతాలు గట్టు ఉంటే వాత గజ అని గట్టు ఉంటాయండి. ఇవన్నీ వాడుతూ ఉంటాం. కస్తూరి ఇవన్నీ వేసుకుంటూ ఉంటామండి. ప్రాబ్లం బట్టి మాకు లోకల్లో డాక్టర్ గారు ఉన్నారు. మాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన సజెస్ట్ చేస్తారు. అవసరం అయితే ఆయన కూడా రాగలుగుతారు ఇక్కడికి. ఇక్కడ వెంకటరమణగూడెంలోనూ చందు అని. అంటే గత ఏడాది చూస్తే కనుక కోడిపుంజులకు ఒక తెలియని ఏదో వ్యాధి వచ్చింది. అన్నిటిని మకావులు ఈ తగలబెట్టి అతను వేడి చేసి అదంతా కూడా పూర్తి ఖాళీ చేసే పరిస్థితులు, చాలా నష్టాల్లోకి వెళ్ళిపోయారు. ఈ ఏడాది పరిస్థితి ఎలా ఉంది? పందెం పుంజులు పెంచేవారిది అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఈ ఏడాది అంటే ఆ తెగులు వల్ల అయితే చాలా మట్టికి కోళ్ళు అనేది లేవండి. ఇప్పుడు కోళ్ళకి బంగారం కంటే ఎక్కువ రేట్ అయిపోయింది. ఇప్పుడు దొంగలు కూడా అందు గురించి పెరిగిపోయారు. ఇప్పుడు కోడి పట్టుకెళ్తే 30,000 40,000 వస్తున్నాయి. బంగారం దొబ్బాలంటే చాలా కష్టం అవుతుంది. ఒక దొడ్లోకి వచ్చి ఒక 10-20 కోళ్ళు దొబ్బేస్తున్నారు. ఇప్పుడు బంగారం కంటే ఎక్కువ రేట్ అయిపోయింది కోడి. ఆ తెగులు వల్ల, ఈ పందాలు వేసుకుంటాం వల్ల కోడి పుంజులు తక్కువ అయిపోయి రేట్లు పెరిగిపోయి దాని గురించి ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి. అది కాకుండా ఇంకోటి ఏంటంటే కత్తులు పెట్టి బెదిరిస్తాం, ఇదంతా దారుణంగా ఉంది. దీని గురించి ఒకసారి ఏంటి మీరు ఇక్కడ మీ దాంట్లో ఏ పుంజులు ఏ రకాలు ఉన్నాయి, వాటికి ఎట్లా మీరు పర్యవేక్షణ అంతా ఏ విధంగా ఉంటుంది?
మా దగ్గర మామూలుగా డేగా నెమలి డాగా నెమలి సేతువ కేకరే ఇలాంటివి చాలా అన్ని రంగులు ఉంటాయి. కాయడాపర్ల అన్నీ ఉంటాయి. ఇవన్నీ కలర్ బట్టి టైంకి పందెం వేసుకుంటాకే అన్నీ ఉంటాయి. అంటే గత ఏడాది ఏ కోడి పుంజు బాగా కొట్టింది, ఏ కోడి పుంజు మీద పందెం కడితే డబ్బులు బాగా వచ్చినాయి? అంటే డాగా నెమలి ఇట్లా చెప్తారు, కంటిన్యూగా కొడుతూ ఉంటుంది అట్లాగా? అలాంటిదని ఏమీ లేదు. ఆల్మోస్ట్ మనకి నచ్చిందల్లా కాసుకుంటాం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే వేయాలి, ఇదే పందెం వేయాలని గట్ట ఏముండదు. కలర్ బట్టి దాన్ని బట్టి వేసుకుంటాం. ఏంటి కోడి పుంజులు అమ్ముతారా మీరు? మీ దగ్గరకు వస్తే కోడి పుంజులు కొనుక్కోవచ్చా? మేము కొనుక్కుంటే ఎంత చెప్తారు? ఇప్పుడు ఈ పుంజు రేట్ అని చెప్తారు మీరు? మేమైతే కోళ్ళని అయితే అమ్మమండి. సొంతంగా మేపుకొని ఏదన్నా ఎక్కేసుకుని ఎప్పుడు పండక్కి కట్టాలంటప్పుడు సరదాగా చేసుకుంటాం పందాలు. ఇంకా అంతేకాని పందాలు గట్ట కోళ్ళు గట్ట అమ్ముకుంటా గట్ట కాదు. బిజినెస్ అది అలాంటివి ఏం చెయ్యం మేము. చాలామంది ఆన్లైన్లో సోషల్ మీడియాలో బిజినెస్ చేస్తున్నారు కదా, వాట్సాప్ గ్రూపులు పెడుతున్నారు, ఈ బ్రీడరు ఇంత ఉంది లేకపోతే అంత ఉందని. ఏంటి ఈ అథెంటిక్ గా వాళ్ళ దగ్గర కొనొచ్చా లేకపోతే ఎట్లా, అది ఆ బిజినెస్ ఎట్లా చేస్తున్నారు వాళ్ళు? కొనుక్కోవచ్చండి. వాళ్ళు మంచిగానే కష్టపడుతున్నారు. కష్టపడితేనే కానీ ఇప్పుడు ఒక పిల్లని దింపితే సంవత్సరం కష్టపడాలండి. కొనుక్కోవచ్చు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. కానీ చూసుకుని కొనుక్కునేటప్పుడు ఎక్కువ రేట్ పెట్టి కొనుక్కుంటున్నాం కాబట్టి చూసుకుని కొనుక్కోవాలండి. దాన్ని బట్టి మనకు పెరుగు అనే కొత్తగా ఒకటి వచ్చింది కదా, నల్లగా మొత్తం అంతా కూడా. మరి పెరుగు క్రాస్ వాటికి మన ఇండియన్ బ్రీడ్కి ఏంటి పోటీ ఎలా ఉంటుంది? ఒకవేళ పందెంలో దిగితే ఏది గెలిచే అవకాశం ఉంటుంది? మన ఇండియాదే గెలవచ్చు 90%. పెరుగు క్రాస్ అనేది కొన్ని ఫెయిల్యూర్ అవుతుంది, పారిపోతాం, దెబ్బ తగిలితే శ్వాసలోకి వెళ్ళిపో పడిపోతాం. అలాంటిది మన ఇండియాకి దెబ్బ తగిలినా కానీ ఓడ్చుకుంటుంది. డబుల్ బోన్ పవర్ ఉంటుంది, దానికి బోన్ పవర్ తక్కువ అండి. అది ఫైటింగ్ ఏదో దెబ్బలాడుతుంది కానీ కత్తులు కూడా ఎక్కువ అండి దానికి, సఫలింగ్ ఉంటుంది దానికి. మన ఇండియాది బాగుంటుందండి. మామూలుగా జనరల్గా ఏదో మధ్య వయస్కులు చాలా పెద్దోళ్ళు కోడి పందాలకు అలవాటు పడ్డారంటే ఒకటి, మీరు ఇంత చిన్నతనంలోనే ఎందుకు అంత ఆసక్తి కోడి పుంజులు పెంచడం కానీ లేకపోతే కోడి పందాల మీద కానీ ఎందుకు అట్లా? అంటే ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంటుందండి. మాకు కోళ్ళు అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి, దాన్ని ప్రాణంగా పెంచుకుంటాం, అలాగే వేసుకుంటాం పందెం గట్ట. ఇంకా పొడితే లేకపోతే లేదు, దాని గురించి మేము పట్టించుకోమండి. మేము చాలా ఇష్టంగా పెంచుకుంటామండి. ఈ అమ్మడానికి గట్ట అలాంటి వాటి గురించి కాదండి. ఎక్కడెక్కడికి వెళ్తారు కోడి పందాలు వేయడానికి, ఈ పందాల్లో పార్టిసిపేట్ చేయడానికి? జిల్లాలో ఎక్కడ పెద్ద పందాలు ఎక్కడ జరుగుతాయి? మా జిల్లాలో అయితే తాడేపల్లిగూడెంలో జరుగుతుందండి. ఇప్పుడు వెంకటరమయ్య గారు అన్నయ్య గారి బరిలో జరుగుతుంది పెద్ద పందెం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మేము వేసే పందాలు అయితే కడియద్దులో వేస్తామండి. 3 రోజుల మీద 3 పదులు వేస్తున్నాం కడియద్దులో. నెక్స్ట్ మోదుగుంటలోనూ ఒక 10 పందాలు వేసుకోవాలండి. అంతే. ముందుగానే మాట్లాడేసుకుంటారా? ఇప్పుడు పందాలు అక్కడికి వెళ్ళి కోళ్ళు పుంజులు చూపించుకుని మాట్లాడుకుంటారా, లేకపోతే పలానా అపాయింట్మెంట్లు ఏమైనా ఫిక్స్ చేసుకుంటారు ముందే? పలానా ఆయనకి లేకపోతే రత్తయ్య గారికి జీపీకి రత్తయ్యకి లేకపోతే ఇట్లా ముందుగానే అట్లా ఫిక్స్ చేసుకుంటారా? పలానా భోగి రోజు ఇన్ని పందాలు వీళ్ళతో, సంక్రాంతి రోజు ఇన్ని పందాలు వీళ్ళతో, అట్లా అపాయింట్మెంట్లు ఫిక్స్ అయిపోతాయా? అది ఆల్రెడీ పన్ను ఇంకా 6 months ఉన్నాగానే బరి పెట్టే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు క్లోజ్ అవుతారండి. మనకి తెలిసిన వాళ్ళందరికీ ఇలా నేను బరి పెడుతున్నాను పందాలు మాట్లాడేసుకుని అపాయింట్మెంట్ తీసుకుంటారండి. అప్పటికప్పుడు రమ్మంటే ఎవరో రారు కదండి, ఎక్కడ చోట ఒప్పేసుకుంటారు కదా. అలాగా 6 months బ్యాక్ అప్పటి నుంచి తయారు పెట్టుకుంటూ స్టార్ట్ చేస్తారండి ఒప్పుకుని. రోజుకి ఎన్ని పందాలు వేస్తారు సుమారుగా? రోజుకంటే 20-25 పడతాయండి. కానీ ఇప్పుడు దాన్ని బట్టి కోళ్ళు లేదు కదండి, ఈ సంవత్సరం తక్కువే పడతాయండి పందాలు. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ కోడి పుంజులకు సంబంధించి ఏ విధంగా ముందుగానే సిద్ధమవుతున్నారు అనేది. ఎందుకంటే గోదావరి జిల్లాలకు సంబంధించి కోడి పుంజులు చాలా పెద్ద స్థాయిలో ఒక కుటీర పరిశ్రమగా కూడా మారిపోయిన నేపథ్యంలో ఈ పందాలకి సంబంధించి కూడా ఇప్పటి నుండే సిద్ధం అవుతారని చెప్తున్నారు. ఇప్పటికే మీరు విన్నారు, సంక్రాంతి రోజు ఆ 4 రోజుల పాటు జరిగే కోడి పందాలకి ముందు నుండే, అంటే సుమారుగా 6 నెలల ముందు నుండే ఈ కోడి పందాలకి సంబంధించిన ఎవరితో పందెం పడాలి అంటే ఇంచుమించుగా మీరు ఒక కబడ్డీ టీము లేకపోతే క్రికెట్ ఐపీఎల్కి సంబంధించి ఏ టీం ఎప్పుడు ఆడుతుందో షెడ్యూల్ ఎలా వచ్చేస్తుందో అదేవిధంగా ఒక షెడ్యూల్ కూడా రెడీ చేస్తున్నారు. ఎవరెవరు ఏ మక్కాకు సంబంధించి ఏ మక్కా పోటీ పడబోతున్నారు, ఎంత పందెంలో అవి జరగబోతున్నాయి, భోగి రోజు ఎవరెవరు పోటీ పడతారు, సంక్రాంతి రోజు ఎవరెవరు, కనుమ ముక్కనుమ రోజు ఎవరెవరు పోటీ పడతారు అనేది పూర్తి స్థాయిలో ఒక షెడ్యూల్, ఒక టైం టేబుల్ రెడీ చేసుకుంటున్నారు. ఇంకా సంక్రాంతికి పండుగ వచ్చేస్తున్న నేపథ్యంలో అయితే పందెం రాయల్లో ఉత్సాహం అయితే ఉందనే చెప్పుకోవచ్చు. ఎప్పట్లాగానే కోడి పందాలు ఉంటాయా ఉండవా, ప్రభుత్వాలు మరి కొత్త నియమ నిబంధనలు తీసుకొస్తున్న నేపథ్యంలో ఎప్పటి నుండి ఉన్న డిమాండ్ జల్లికట్టుకున్నట్టే ఈ కోడి పందాలకు కూడా అనుమతి ఇవ్వాలని చెప్తున్న నేపథ్యంలో మరలా 2026 సంక్రాంతికి సంబంధించి కోడి పందాలకి గోదావరి జిల్లాలు సర్వం సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు.
గోదావరి జిల్లాలో చదువుకొని దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు సంక్రాంతి పండుగకు సొంతూరు చేరుకుంటారు. దేశ విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు ఇప్పటికే గ్రామాలకు చేరుకొని సందడి చేస్తున్నారు. కోడి పుంజులు ఎక్కడ బాగుంటాయో, ఎక్కడ పుంజును కొంటే పందెంలో గెలుపు గ్యారంటీ అని ప్రచారం జరుగుతుందో అక్కడికి వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి శోభ మొదలైపోయిందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే పిండి వంటలు ఎంత ఫేమస్, అదే స్థాయిలో కోడి పందాలు కూడా అంతే ఫేమస్. ఇప్పటికే పందెంరాయలు తమ కోడి పుంజులతో సిద్ధమైపోతున్నారని చెప్పుకోవచ్చు. మీరు చూడొచ్చు పందెంరాయలు ఎంత ఇదిగా ఉన్నారంటే రాబోయే నెల రోజుల్లోనే కోడి పుంజులకు సంబంధించి యుద్ధాలు జరగబోతున్న నేపథ్యంలో ఎవరు పుంజులు వాళ్ళు చాలా జాగ్రత్తగా, ఇంట్లో చిన్నపిల్లలను కూడా అంత బంగారంగా లేకపోతే అంత జాగ్రత్తగా పెంచరు, కానీ కోడి పుంజుల విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. పక్క దేశాల నుండి ఏదైతే ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్ళిపోయిన వారు సైతం ఈ సంక్రాంతికి మరలా తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. వారితో కొంత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి మీరు ఉద్యోగం ఎక్కడ చేస్తుంటారు, ఏ దేశం, ఇప్పుడు దేనికి వచ్చారు ఇక్కడికి? సార్ నేను సౌత్ ఆఫ్రికాలో చేస్తాను. కాకపోతే ప్రతి ఇయర్ ఏంటంటే ఇక్కడ పండగకి వస్తాను. ఈ తమ్ముడు శేఖర్ కూడా మనకి బాగా ఆప్యాయతుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరీ మనం వెస్ట్ గోదావరి అంటే పండగకి రావాల్సిందే, కోడి పందాలు వేయాల్సిందే. వేరే ఆప్షన్ అయితే ఇక్కడ మనకి ఏమీ లేదు. మనం ఎంజాయ్ చేయాల్సిందే. ఎంత డబ్బులు సంపాదించినా సొంత ఊర్లో మనం ఒక 10%, ఒక 5% వచ్చితే ఆనందం. పిల్లలు బట్టలు కొనుక్కుంటాం, లేదంటే హ్యాపీ బట్టలు కొనుక్కుంటాం, లేదంటే పోయిందని ఓ బాధతో వేరే ఉంటాయి ఇంకో పందెం వేసుకుంటాం. అంతేగాని మనకి ఏంటంటే అభిమానం ఇది. ఎవ్రీ ఇయర్ ఇక్కడ పందాలు వేసుకుంటాం తప్పదు. గవర్నమెంట్ ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా పందాలు అనేది కామన్. కాదు, ఏంటి మీరు ప్రతి ఎన్నాళ్ళు స్థిరపడి అయింది మీరు అక్కడ స్థిరపడి సౌత్ ఆఫ్రికాలో? సంక్రాంతికి వస్తారా ప్రతి సంవత్సరం ఇక్కడికి? ఎంత పందెం వేస్తారు మీరు హైయెస్ట్? పందాలు అనేది చెప్పకూడదు కదా, అది మన కెపాసిటీ బట్టి ఉంటుంది. మనం ఇంత వేసామని చెప్తే ఆపోజిట్ వాడు ఏంటంటే ఈడేసేది ఏముంది, నేను 2 లక్షలు వేస్తానని అంటాడు. మన కెపాసిటీ బట్టి మనం వేసుకుంటాం. కాకపోతే ఇక్కడ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వెస్ట్ గోదావరి అంటే మీకు తెలియదే ఉంది కదా, మీరు 1,00,000 వేస్తారు, 2 లక్షలు వేస్తారు అంటారు. 10 లక్షలు వేస్తే 20 లక్షలు వేస్తారు. అదేంటంటే అమౌంట్ చెప్పకూడదు. కాకపోతే మన అది ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నది కాదు కదా, మన సొంత డబ్బులు. 1000 వేసినా 1,00,000 వేసినా 10 లక్షలు. లాస్ట్ ఇయర్ గత ఏడాది ఎంత గెలిచారు, ఎన్ని డబ్బులు వచ్చినాయి? గెలవటం అనేది ఇక్కడ అమౌంట్ ఉండదు. ఒక బరిలో ఏంటంటే ఇప్పుడు శేఖర్ ఉన్నాడు, మన శేఖర్ కోడి పందాలు కోళ్ళు బాగుంటాయి. శేఖర్ దగ్గర పుంజులు తీసుకెళ్ళి అన్ని డబ్బులు కొట్టినాయి. అక్కడ మనం 1,00,000 వేసుకుంటే మనకి 2 లక్షలు వచ్చినాయి. వేరే దాంట్లో వేసుకుంటే 1,00,000 వస్తే ఇంకో 1,00,000 పోయింది. అదేంటంటే మనకి దీనికి డబ్బు కాదు, మనకి ఏంటంటే ఇక్కడ మన ఆనందం, మన కోడి పందాలు అంటే సరదా, అంతేగాని వేరేదేం కాదు. ఏంటి మీరు ఎన్ని పందాలు వేశారు లాస్ట్ ఇయర్? ఎంత డబ్బులు వచ్చింది? మళ్ళీ ఈసారి ఎంతకి రెడీ అవుతున్నారు? ఎంత క్యాష్ రెడీ చేశారు? ఇక్కడ కోడి పందాలు అనేది పందాల గురించి కాదు, జస్ట్ సరదా. అంటే మా శేఖర్ దగ్గర నుంచి ఏదైనా సరే కోడి తీసుకుంటే అది ఖచ్చితంగా పందెం కొడుతుందనే మాకు నమ్మకం. సో ఏంటంటే ఇక్కడ పందెం అంటే మన డబ్బులు వస్తాయని కాదు, కానీ అదొక సరదా. అది పోయినా వచ్చినా సరే డెఫినెట్గా మేము శేఖర్ దగ్గర నుంచి పందెం కొట్టాల్సిందే. డెఫినెట్గా మా సొంత అన్నయ్య, ఆయన ఆఫ్రికా నుంచి వస్తారు. మేము అందరం సరదాగా కోడి పందాలు అనేది సరదాగా వేస్తామని, అంతేగాని డబ్బులు వచ్చినాయా రాదా డజంట్ మ్యాటర్ అనమాట. సో డెఫినెట్గా మేము అదొక సరదా కింద నాకు సాఫ్ట్వేర్ ఇంజనీరా లేకపోతే ఎక్కడ మొత్తం అందరూ కూడా మేము ఎంతో యూనిటీగా మొత్తం అందరూ పందాలు వేస్తాం. సో మా కోడి పందాలు అనేది ఒక సరదా అనమాట. ఏంటి ఇప్పుడు జనవరికి కోడి పందాలు లేవు, బ్యాన్ అని చెప్పారండి కూటమి ప్రభుత్వం. ఏంటి, ఏం చేస్తారు మీరు? ఇక్కడ ప్రభుత్వం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా ఒక 2 days పెంచుతారు. ఎందుకంటే ప్రభుత్వం దీంట్లో తీసుకురాకూడదు. ఇది ఎందుకంటే వాళ్ళు ఎవరికి బాగుంటే వాళ్ళు అనుగుణంగా వెళ్తున్నారు. దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ లాగి దాంట్లో అలా తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ఎవరిని ఎలా హ్యాపీగా చూసుకోవాలి. వాళ్ళు అయితే నాకు తెలిసి 100% వాళ్ళు చెయ్యరు. కాదండి, ఇప్పుడు సంక్రాంతి కోడి పందాలు గోదావరి జిల్లాలో పల్నాడు కదా కోడి పందాలు, దానికి సంబంధించిన చరిత్ర అంతా అటేపు. వాళ్ళు గోదావరి జిల్లాలకు ఏం సంబంధం చెప్పండి? లేదు సార్, మన జిల్లా మన 2 జిల్లాలకే మెయిన్ ప్రాముఖ్యత అండి. కోడి పందాలైనా ఏదైనా మన జిల్లా 2 జిల్లాలండి. డబ్బు ఇక్కడ ఎక్కువ ఉంది. ఇక్కడ డబ్బు అని కాదు సార్, దా సంస్కృతి ఫస్ట్గా మన ఎప్పుడో 1990 నుండో ఎప్పుడు లేదు సార్, 1999 నుండో ఇప్పుడు మన 2 జిల్లాలో దాని విధానం కోడి పందాలు జరిగేది ఇక్కడండి. అంటే డబ్బు
కోట్లలో జరగవచ్చండి. కానీ చాలామంది ఎంజాయ్మెంట్, ఇప్పుడు మన బ్రదర్ చెప్పారు ఎక్కడ నుండి వస్తున్నాను నేను, వీళ్ళు 2 లక్షలు టికెట్ పెట్టుకు వచ్చారు. ఎందుకు వచ్చారండి? కోడి పందాలు చూద్దాం రావచ్చు, ఏచ్చు డబ్బులు బెట్టింగ్ చేసిన అయిపోయినా ఆ పందెం సరదాగా కోడిని పట్టుకుని ఆ ఆనందం వేరండి. చూస్తున్నాం అప్పుడే సరదా మొదలైపోయిందనే చెప్పుకోవచ్చు. ఇంకొక సంక్రాంతికి తక్కువ రోజులు ఉన్నది, ఇప్పటికే కోడి పుంజులతో రెడీగా ఉన్నారు, పందాలు వేస్తాం అంటున్నారు. ప్రభుత్వాలతో సంబంధం లేదు ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ఇది ఒక సంస్కృతిగా మారిపోయిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలకైతే మేమంతా సిద్ధమని ఇక్కడ పందెవరాయలు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. పందెం పుంజు కొనుగోలు చేయటం అంటే మాటలు కాదు. పందెం పుంజు బ్రీడ్, బ్లడ్ లైన్, ముఖ్యంగా గతంలో గెలిచిన పందెం వివరాలను సైతం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు పందెం రాయుళ్ళు. ఒక్కో పుంజు ₹1,00,000 పైమాటే అంటే అతిశయోక్తి కాదు. దీనినే క్యాష్ చేసుకుంటున్నారు కోడి పుంజుల దొంగలు. ఎక్కడైతే సీసీ కెమెరాలు ఉండవో, సరైన రక్షణ తీసుకోరో అలాంటి వారి తోటలోకి వెళ్లి పందెం పుంజులను దొంగలించి తీసుకువెళ్లిపోతున్నారు. ఏడాది పాటు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి పెంచిన పుంజులు సరిగ్గా సీజన్ వచ్చే సమయానికి దొంగలు ఎత్తుకుపో నష్టపోతున్నామంటున్నారు పందెం పుంజులను పెంచే రైతులు. ఇటీవల ఉంగుటూరు నియోజకవర్గంలో 30 కోడి పుంజులు, తాడేపల్లిగూడెం సమీపంలో మరొక 5 కోడి పుంజులను ఎత్తుకెళ్లిపోయారు దొంగలు. ఈ దొంగతనాలు పెరుగుతుండటంతో పందెం పుంజులను పెంచేవారు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పందెం పుంజులు ఉన్న షెడ్డు దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు కుక్కలను కాపలాగా ఉంచుతున్నారు. కోడి పుంజు బలంగా ఉండి తెలియని వ్యక్తులు రేటు తక్కువకు అమ్ముతుంటే తప్పనిసరిగా పోలీసులకు సమాచారం అందించాలని వేడుకుంటున్నారు రైతులు. గోదావరి జిల్లాలంటే కోడిపందాలు అంటే గోదావరి జిల్లాలు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న నానుడి. ఇప్పుడు సంక్రాంతి సీజన్ వచ్చేస్తున్న నేపథ్యంలో ప్రతి కోడి పుంజులు పెంచే మకావుల వద్ద కూడా సెక్యూరిటీని టైట్ చేశారు పందెం రాయళ్ళు. మనం ప్రస్తుతం ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్న ఒక మకావు దగ్గర ఉన్నాం. దానికి కోడి పుంజులు కాపలాగా పెట్టినటువంటి ఈ కుక్కను మీరు చూడొచ్చు. కోడి పుంజుని పట్టుకుని ఎవరన్నా అంటే తెలిసిన వాళ్ళు కాకుండా, తమ యజమానులు లేకపోతే ఇక్కడ ఉండే మాలీలు కాకుండా ఎవరన్నా కోడి పుంజును పట్టుకు వెళ్తే ఇక వాళ్ళంతూ తెలుస్తుందనే చెప్పుకోవచ్చు. ఇది ఎందుకంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా మకావుల దగ్గర కోడి పుంజులకి సంబంధించినటువంటి దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఉంగుటూరు నియోజకవర్గంలో 30 కోడి పుంజుల్ని తీసుకుని వెళ్ళిపోయారు దొంగలు. అక్కడ ఎవరైతే కోడి పుంజులకు సంబంధించి సంరక్షకులు ఉంటారో వారిని బెదిరించి దొంగతనం చేసి తీసుకెళ్ళిపోవడం జరిగింది. ఒక్కొక్క కోడి పుంజు కూడా ఏడాది 2 సంవత్సరాల నుండి అత్యంత జాగ్రత్తగా కన్న పిల్లల కన్నా కూడా ఎక్కువగా పెంచేటువంటి ఈ కోడి పుంజులు సుమారుగా 60 నుండి 70 వేలు, లక్షన్నరకి రూపాయలు విలువ చేసే కోడి పుంజులు కూడా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా దొంగలు ఎత్తుకు వెళ్ళిపోతున్న నేపథ్యంలో యజమానులు కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. కోడిపుంజులు సంబంధించి వాటిని ఎలా కాపాడుకోవాలనే దాని మీద చాలా కొంతమంది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటుంటే మరికొంతమంది ఇలా వైల్డ్ డాగ్స్ని పెట్టుకుని వాటికి సంబంధించినటువంటి సంరక్షణను చూసే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ పెద్ద ఆయన ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి దీని పేరేంటి చెప్పు. చూపియండి. ఇప్పుడు దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి కదా, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఇదంతా కాపలా చూస్తావు. ఎన్ని కోడి పుంజులకి నువ్వు ఇప్పుడు ఇక్కడ కాపలా ఉన్నావు? ఏంటి 20 పుంజులు కాపలా ఉన్నాయండి. మా కుక్క మాత్రం పట్టుకుంటే మాత్రం మనిషిని దెబ్బగా చంపేద్దండి. కోడి పుంజులు ఎత్తుకెళ్ళిపోతున్నారు ఇక్కడ ఈ ఏరియాలో పశ్చిమ గోదావరి జిల్లాలో సేబ్రోల్లో గొల్లగూడలో పట్టుకుపోయారండి. 35 కోళ్ళు పట్టుకుపోయారండి. ఇద్దరిని పీకాడు కత్తి పెట్టి బెదిరించి పట్టుకుపోయారండి. మా కుక్క మాత్రం అది మాత్రం. మరి నీకు భయం ఏంట్లేదా? కోడి పుంజులు ఎత్తుకెళ్ళిపోతున్నారు కదా, మరి రాత్రి నువ్వు ఒక్కడే ఉంటావు కదా ఇక్కడ? ఉన్నా మా కుక్క నుంచి మాకు భయం ఉండదండి. ఇది వచ్చిందా మనిషిని కోడి పట్టుకుంటే చంపేద్దండి. మరి సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకోలేదు? పెడతామండి, ఇవాళ రేపు పెడతామండి. ఇది పోయినాయి అని తెలిసిన తర్వాత తెలిసిన తర్వాత పెడతామండి. అంతకుముందు మాకు భయం లేదండి. అసలు చాలా ధైర్యంగా ఉంటామండి. ఎంత రేటు ఉన్నా చెప్పు. నీకు ఒక 20 25 కోళ్ళు నన్ను ఒక్కొక్క పుంజు ఎంత రేటు ఉంటుంది? 70-80 వేలు ఉంటాయండి. 70-80 వేలు దాకా ఉంటాయండి. మంచి కోళ్ళు మాత్రం మంచి మా దొడ్లు అండి. నువ్వు జాగ్రత్తగా లేకపోతే అయిపోయినట్టే, లేకపోతే అయిపోయినట్టే అండి. ఏంటి కోడి పుంజులు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి, మరి దొంగల నుండి కాపాడుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అంటే ఏమీ లేదండి.
ఇప్పుడు ఈ పెద్దని పడుకున్నారండి. ఈ పెద్దని చేతకే మేము ఎవరో ఒకరు ముగ్గురు కుర్రోళ్ళని పడుకోబెడుతున్నామండి ఇక్కడ. అంటే ఒక మనిషి ఉంటే పీమే కత్తెట్టి బెదిరించి తీసుకెళ్ళిపోవడం, కుక్కను కొట్టి తీసుకెళ్ళిపోవడం చాలా ఉన్నాయండి. ఇప్పుడు కోడి వచ్చి తయారవడానికి సంవత్సరం అయితే సరిపోదండి. కనీసం 18 నెలలు 20 నెలలు ఉంటాయి కానీ దెబ్బ పందానికి సరిపోదండి. ఈ 18 నెలలు 20 నెలలు మెయింటెనెన్స్ చేసిన కోడికి వచ్చి 30,000 దాకా మెయింటెనెన్స్ అయిపోద్ది, 30,000 40,000 మెయింటెనెన్స్ అయిపోద్దండి. ఈ బ్రీడర్లని గట్రా 1,50,000 కొనుక్కుని మన శాఖకి ఇవన్నీ చేసేటప్పటికి అటు మెయింటెనెన్స్ ఎక్కువైపోతుందండి. ఇవన్నీ ఎక్కువ ఈ శాఖరనే కదండి, ఎవరన్నా సరే మినిమం కోడి పుంజు 20 నెలలు వచ్చేటప్పటికి మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది. కాబట్టి దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయండి. అదేంటి కష్టం. పోయిన కోళ్ళు అసలు దొరుకుతాయా? కోడి పుంజులు ఎత్తుకెళ్ళిపోయారు, దొరుకుతాయా? మామూలుగా ఏదో బంగారం డబ్బు దొరికినట్టుగా మళ్ళీ దొరికే అవకాశం ఉంటుంది. కోడి పుంజు ఒక్కసారి మనకి బయటకు వెళ్ళిపోయిన తర్వాత దొరకడం జరగదండి అసలు. మనకి ఎవరిని పట్టుకున్నా అటు ఇటు తిరుగుతాం తప్ప మనకి టైం వేస్ట్, డబ్బులు వేస్ట్ తప్ప ఇంకా కోడి దొరకడం అనేది జరగని పని అండి అది. అదేంటి ఇప్పుడు ఏదో మేము ఏదో సరదాగా కోడిని మేపుకుని పంది వేసి 10 పందాలు వేస్తే ఒక 5 కొట్టి 5 పోయినా కానీ డబ్బులు సరిపోతాయండి. మాకు ఎలాంటి మాకు వేసుకునే వాళ్ళు మాకు ఇబ్బందులు, మాకు ఆపోజిట్ వాళ్ళకి కూడా ఇబ్బంది లేదండి. కానీ ఇటు దొంగలతో భయం వేస్తుందండి ఇప్పుడు. అదేండి. అయితే మనం చూస్తున్నాం గోదావరి జిల్లాలో కోడి పుంజులు ఎత్తుకెళ్ళిపోయే దొంగలతో ఎక్కువ ఇబ్బంది వస్తుంది అంటున్నారు. ఇప్పటివరకు బంగారం ఎత్తుకెళ్ళిపోయారు, లేకపోతే డబ్బులు ఎత్తుకుపోయారు, దానికి సంబంధించిన విలువైన వస్తువులు ఎత్తుకుపోతున్నారు. కానీ పందాల సీజన్ కావటం, ఒక్కొక్క పందెం పుంజు 1,00,000 నుండి 1,50,000 రూపాయల ధర పలుకుతుండడంతో దొంగలు ఎక్కువగా పందెం పుంజుల వైపు దృష్టి మళ్ళింది. వారు సరైన జాగ్రత్తలు యజమానులు తీసుకోకపోతే ఈ దొంగలు పుంజుల్ని తీసుకెళ్ళిపోయి తక్కువ ధరకు అమ్మేసే పరిస్థితుల నేపథ్యంలో యజమానులందరూ కూడా వారి దొడ్డికి సంబంధించి అక్కడ వైల్డ్ డాగ్స్ని పెంచుకోవడం, సీసీ కెమెరా ఏర్పాట్లు చేసుకుంటున్నాం అంటూ కూడా చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. అయితే రోజు రోజుకు డెవలప్ అవుతున్న టెక్నాలజీని కూడా అందిపుచ్చుకుంటున్నారు పందెం రాయులు. కాయ్ రాజా కాయ్ అంటూ బరుల వద్ద పలికే పాత పద్ధతికి స్వస్తి పలికి ఆన్లైన్లోనే కోడి పుంజులను ఎంపిక చేసుకునే పద్ధతిని తీసుకొస్తున్నారు. మొన్నటి వరకు అయితే కోడి పుంజులు ఎక్కడ ఉన్నాయో సమాచారం తెలుసుకొని వాటి దగ్గరికి వెళ్లి అన్ని పరీక్షించుకొని పందెం రాయులు కోడి పుంజులను కొనేవారు. కానీ దానివల్ల సమయంతో వృధాతో పాటు ఖర్చు కూడా ఎక్కువ అవుతుందని భావించి ఆన్లైన్ బాట పట్టారు. కానీ కోడి పుంజులను నేరుగా చూసి కొనుక్కుంటేనే పందెం రాయుళ్లకు లాభం జరుగుతుంది తప్ప ఆన్లైన్లో చూసి కోడి పుంజులు కొనుగోలు చేయడం వల్ల అన్ని విధాలుగా నష్టం ఉంటుందంటున్నారు. సో గోదావరి జిల్లాలో పందెం రాయుల హడావుడి చూస్తుంటే 2026 సంక్రాంతి శోభ ముందే ప్రారంభమైనట్లు అనిపిస్తోంది. సాంప్రదాయ కోడి పందాల మాటిన కత్తులు దూసుకుపోవడానికి కోడి పుంజులను సుశిక్షితులైన సైనికుల్లా సిద్ధం చేస్తున్నారు పందెం రాయులు.